వాళ్లకు సహాయం చేసి మొత్తం ప్రపంచమంతా విశ్వమంతా కూడా ఊర్ధ్వలోకం, భూలోకం, అధోలోకం అన్ని లోకాలు రాక్షస సామ్రాజ్యంతో, రాక్షస వైభవంతో నిండాలని చెప్పి వీళ్ళంతా కూడా శుంభ నిశుంభుల యొక్క పార్టీలో చేరినారు. చండు, ముండు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు మహాభయంకరమైనటువంటి రాక్షసులు. వీళ్ళేం సామాన్యులు కారు. ఇప్పుడు రాక్షసుల యొక్క బలం చాలా విశేషంగా ఉన్నది. ఒకవైపు బ్రహ్మదేవుడి వరం, ఇంకోవైపు వీరు పరాక్రమ బలం. మొత్తం ప్రపంచమంతా వాళ్ళు అనుకున్నట్టుగా రాక్షసమయం, ఆసురీ సంపదమయం చేసేస్తూ ఉన్నారు. ఇంద్రాది దేవతలు సమావేశం పెట్టుకున్నారు. మరి ఎట్లా ఎదిరించాలయ్యా? లోకంలో ఆసురీ సంపద విజృంభిస్తే ప్రపంచమంతా కూడా అతలాకుతలమైపోతుంది. దేవతలంతా కూడా సమావేశం పెట్టుకుని దేవగురువైనటువంటి బృహస్పతుల వారిని ప్రశ్న చేసినారు. అయ్యా, ప్రమాదం ముంచుకొస్తూ ఉన్నది. ఈ ప్రమాదం నుంచి బయటపడడం ఎలా? ఏదైనా యాగం చేద్దామా, ఏదైనా యజ్ఞం చేద్దామా అని తమ గురువైనటువంటి బృహస్పతుల వారిని అడిగారు. ఆయన అన్నారు, యాగం చేద్దాం, యజ్ఞం చేద్దాం అంటున్నారు, బానే ఉంది. మంత్రానాం దేవతాయూయం తేతు దుఃఖైః భాజనం జాతాస్మకాలయోగేన కింకరోమి ప్రసాదనం. అసలు ఎవరైనా యజ్ఞం చేస్తే దాంట్లో చెప్పే మంత్రాలే మీ పేర్లు. ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ. మీ పేరు చెప్పుకొని యజ్ఞం చేసినవాడు శక్తివంతుడవుతూ ఉంటే, ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే మీకే శక్తిహీనులైపోయి ఎట్లా 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 అని చెప్పి మీరు ఆలోచన చేస్తున్నారు. మంత్రాలకు అధిష్టాన దైవమే మీరు. ఇప్పుడు ఎవరి గురించి యజ్ఞం చేస్తారు మీరు? అంటే దీనికి ఉపాయం లేదా అన్నాడు. అప్పుడు బృహస్పతుల వారు చెప్పినారు, ఈ సమయంలో అమ్మ గనక అనుగ్రహించితే తప్ప మనం ఈ గడ్డు కాలం నుంచి బయటపడడం లేదయ్యా. అప్పుడు దేవతలంతా కూడా అమ్మవారి గురించి అఖండంగా స్తోత్రం చేస్తూ ఉన్నారు, ధ్యానం చేస్తూ ఉన్నారు. నమో దేవి విశ్వరూపే ప్రాణనాథే సదానంద రూపే సురానందతే నమో దానవాంతప్రదే మానవానాం అనేకార్థదే భక్తి గమ్యస్వరూపే. ఇంద్రాది దేవతలంతా అమ్మవారి గురించి అఖండంగా ప్రార్థన చేసినారు. అమ్మ ప్రత్యక్షమైంది. ఏం వరం కావాలయ్యా అన్నది. అమ్మా, నీకు తెలియని పరిస్థితి కాదు ఇప్పుడు ప్రపంచమంతా ఎట్లా ఉన్నదో, విశ్వమంతా. మమ్మల్ని కాపాడడం కోసం మళ్లీ నీవు అవతరించాలని చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. శుంభ నిశుంభుల యొక్క మహాభయంకరమైన పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడు తల్లి అని చెప్పి దేవతలంతా కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. గతిరన్యానచాస్మాకం త్వమేవాసి మహాబలే. ఇంకా మాకు ఇంకో గతి లేదు, ఇంకో రక్షణ రక్షకుడు లేరు అని చెప్పి అందరూ కూడా శరణాగతి పొందినారు అమ్మవారిని. అమ్మ పిల్లల యొక్క బాధను అర్థం చేసుకొని, తప్పకుండా నేను రాక్షస సంహారం చేస్తానయ్యా, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ధైర్యం చెప్పి ఆ తల్లి శుంభ నిశుంభుల యొక్క వధ కోసం ప్రణాళిక తయారు చేసింది. వాడి సామ్రాజ్యం, వాడి బలం చాలా విశేషంగా ఉన్నది. కొట్టాలంటే అనేకమైనటువంటి శక్తులు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోగాలు చేసే శక్తివంతులు వాళ్ళు. రక్తబీజుడు అంటే వాడి దగ్గర ఉన్న శక్తి ఏమిటంటే, వాణ్ణి చంపితే ఒక్కొక్క రక్తపు బొట్టు పడితే మళ్ళీ ఇంకొక రక్త బీజుడు పుడతాడట. అది వాడి శక్తి. ఇట్లాంటి గొప్పనైన ఆసురీ సంపద, గొప్ప శక్తి కలిగిన వారు వాళ్ళు. కాబట్టి ఈ సముదాయాన్నంతా కూడా చీల్చి చెండాడాలంటే మనలోంచి కూడా అనేకమైన శక్తుల్ని బయటికి తీయాలి అనుకున్నది తల్లి. అందుకోసం ఆ తల్లి మొట్టమొదలు శుంభ నిశుంభుల యొక్క సామ్రాజ్యంలోకి ప్రవేశించింది.
ఉద్యానవనంలో కూర్చొని చక్కగా గానం చేస్తూ ఉన్నది, పాట పాడుతూ ఉన్నది. సుందరమైన మృదు మధురమైన సంగీతం చక్కగా గానం చేస్తూ ఉన్నది. అమ్మవారికి స్వతహా సంగీతం అంటే చాలా ప్రియం. అందుకే అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలలో పూజంతా అయిపోయిన తర్వాత, నీరాజన మంత్రపుష్పాలు అయిపోయిన తర్వాత అమ్మవారిని దర్బార్లో కూర్చోబెట్టి, దర్బార్ అంటే చక్కగా సింహాసనంలో కూర్చోబెట్టి రాజోపచార పూజ చేస్తారు. రాజ ఉపచారం అంటే ఒక రాజును ఏ రకంగా గౌరవించడం, ఒక రాజును ఏ రకంగా ఆనందింపజేయడం మనం లౌకికమైన విధానాలలో చూస్తూ ఉంటామో, అలాగే అమ్మవారు పూజంతా అయిపోయిన తర్వాత దర్బార్లో కూర్చుంటుందట. ఎప్పుడన్నారు? ఉదయమంతా చక్కగా పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిపోయి సాయంకాలం అమ్మవారు సమస్తమైనటువంటి దేవీ దేవతల సముదాయం మధ్యలో సింహాసనం పైన విరాజిల్లుతుంది. రాజరాజేశ్వరి కదా. రాజులని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, రాజరాజులని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ రాజరాజేశ్వరి ఒక్కరే. ఈ రాజరాజులకు కూడా శక్తి ఇచ్చినటువంటి ఈశ్వరి కాబట్టి ఆ తల్లి భువనేశ్వరి, రాజరాజేశ్వరి. అందుకే అన్ని అవతారాలు 9 రోజులు మనం పూర్తి చేసుకుని చివరన 10వ రోజు దశమి రోజు విజయదశమి అని చెప్పుకుంటున్నటువంటి ఆ పర్వకాలంలో అమ్మవారిని రాజరాజేశ్వరి స్వరూపంగా భావన చేస్తాం. అది ఆ తల్లి యొక్క వైభవం. ఆ తల్లి అలా కూర్చుంటూ ఉంటే అమ్మా పోటీ పడుతూ ఉంటారట దేవతలంతా. ఎందుకోసం? ఆ అమ్మ ఇచ్చిన శక్తి అమ్మ ముందు ప్రదర్శించాలి. నాకు పాడడం అనే శక్తి ఇచ్చింది తల్లి. అమ్మా నా పాట వినవమ్మా. ఒక్కసారి ఆ అమ్మ సంతోషపడితే చాలు. అమ్మ తన పాట విని హాయిగా ఆనందంగా తన చల్లని చూపులు నా మీద పడితే చాలు, ఈ జన్మ ధన్యమవుతుంది అని చెప్పి సమస్తమైన దేవీ దేవతలంతా కూడా అమ్మవారి యొక్క రాజోపచార పూజలో అవకాశం కోసం ఎదురు చూస్తారు. సంగీతం అంటే అమ్మవారికి ప్రియం, నాదం అంటే అమ్మవారికి ప్రియం, శాస్త్ర చర్చలంటే అమ్మవారికి ప్రియం. ఇవన్నీ చేస్తేనే అమ్మవారికి వైభవంగా పూజలు జరిగినట్టు. అమ్మ సంగీతం పాడుతూ ఉన్నది. శుంభుని యొక్క ఉద్యానవనానికి వెళ్లి పాడుతూ ఉంటే ఆ పాట శుంభుని యొక్క ఆస్థానం దాకా వినబడ్డది. ఎవరయ్యా? ఎవరో స్త్రీ గానం వినబడుతున్నది, నేను చూసి వస్తాను అని చెప్పి చండు ముండుడనేటువంటి 2 రాక్షసులు బయలుదేరారు. వాళ్ళు తిరుగుతూ ఉంటే సుందరమైనటువంటి లావణ్యవంతమైనటువంటి శరీరంతో ఒక స్త్రీ కూర్చొని చక్కగా హాయిగా ఆనందంగా మృదుమధురంగా వినసొంపుగా పాడడం. అందరం పాడతాం, పాట ఎవరికి రాదు పాడడం. కానీ పాడేటువంటి పాట తనకు కూడా ఆనందం అనిపించాలి, ప్రపంచానికి ఆనందం అనిపించాలా. అలా అమ్మ చక్కగా పాడుతూ ఉంటే ఈ చెండముండులు గమనించి శంభుని దగ్గరికి పోయి, అయ్యా చాలా గొప్పనైనటువంటి అమ్మాయి మన పూల తోటలో పాట పాడుతూ ఉన్నది, మాకు అనిపిస్తున్నది ఆ అమ్మాయి మీ సంస్థానంలో మీ దగ్గర సేవ చేసుకుంటూ మీ పక్కన ఉంటే ఇంకా వైభవంగా ఉంటుంది అని అనిపిస్తున్నది అన్నారు ఈ చెండముండులు. దానిదేమున్నది, వెంటనే ఆ అమ్మాయిని పిలిపించండి అని చెప్పి సుగ్రీవుడు అనేటువంటి రాక్షసుని రాయబారిగా పంపాడు శుంభుడు. వాడు వచ్చాడు, అమ్మ యొక్క లావణ్యాన్ని చూశాడు. చెండముండులు చెప్పినట్టుగా అంతకంటే ఎక్కువ లావణ్యంతో కనబడుతున్నది ఆ తల్లి అంబిక. ఆ అమ్మ 2 రూపాలు ఉంటాయి, సౌమ్య రూపం ఉంటుంది, ఉగ్ర రూపం ఉంటుంది. ఎవరికి సౌమ్యం? తనను ఆశ్రయించి తనను నమ్మినటువంటి తన సంతానం ముందు, తన భక్తుల ముందు సౌమ్యంగా ఉంటుంది వరాలిచ్చేటప్పుడు. ఎవడైనా కొంచెం హడావుడి చేసినాడా, నేను నేను అన్నాడా, ఉగ్రంగా కనబడుతుంది. అమ్మ భద్రకాళి, అమ్మ ఉగ్రకాళి. భద్రంగా చూడడం తెలుసు. అందుకే కాలరాత్రి అన్నారు. ఈరోజు కాలరాత్రి స్వరూపంగా ఈరోజు అమ్మవారి యొక్క అర్చన జరుగుతూ ఉన్నది కొన్ని చోట్ల. కాలము అంటే కలయతి, నాశనం చేసేటువంటి శక్తి. రాతి అంటే రక్షించేటువంటి శక్తి.
రెండు రకాల శక్తులు కలిగినటువంటి తల్లి ఆవిడ. సుగ్రీవుడు వచ్చాడు, రాక్షసుడు, మంత్రి, శుంభుని యొక్క మంత్రి. అమ్మాయి, మా శుంభుడు మహారాజు దగ్గరికి రా, మా శుంభుని పక్కన పట్టమహిషివిక, సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా ఇప్పుడు మా శుంభుని యొక్క వశమైపోయి ఉన్నాయి. కాబట్టి నీవు గనక మా శుంభుని వరించినట్టయితే మొత్తం అన్ని లోకాలన్నీ కూడా నీకు దాస్యం వహిస్తాయి. అంటే ఆ తల్లి అన్నది, నాకు కూడా పెళ్లి కావాలనే ఉన్నదిరా, కానీ చిన్నప్పటి నుంచి నేను ఒక నియమం పెట్టుకుని ఉన్నాను. ఏం నియమం అన్నాడు. నన్ను గెలిచిన వారిని, నన్ను యుద్ధంలో గెలిచిన వారిని, అంత గొప్ప వీరుణ్ణి పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఒక కోరిక. నిన్ను చూస్తే, నీ శరీరం చూస్తే లావణ్యంగా, సౌందర్యవంతంగా, యుద్ధం చేసే శరీరం లాగా కనిపించడం లేదే. ఇంత లావణ్యమైనటువంటి శరీరాన్ని పెట్టుకుని యుద్ధం ఆయుధం పట్టుకుంటావా? అయినా ఆయుధం పట్టుకోవాల్సిన అవసరం నీకేమున్నది? మా శుంభుని గనక పెళ్లి చేసుకుంటే రాజ్యం నీది, ప్రపంచం నీది, రత్నాలు నీవి, రాసులు నీవి అంటే అప్పుడు ఆ తల్లి అన్నది, మీ శుంభునికి ధైర్యం లేదా? ధైర్యం లేని మాటలు మాట్లాడడానికా మీరంతా వచ్చింది అనేసరికి, అట్లా మాట్లాడతావా? కొంచెం కోపం వచ్చింది వాడికి. మహారాజు దగ్గరికి పోయినాడు, శుంభుడి దగ్గరికి పోయినాడు. పోయి, మహారాజా, చుండముండులు చెప్పినట్టుగా ఆవిడ చాలా గొప్ప లావణ్యవతి అయినటువంటి స్త్రీయే, కానీ ఆవిడ వివాహానికి ఒప్పుకోవాలంటే ఒక నియమం పెట్టింది. ఏమిటయ్యా నియమం? ఏం కావాలి? యుద్ధం కావాలట. ఇదెక్కడ ఆశ్చర్యమయ్యా? ఏ స్త్రీ అయినా పెళ్లి చేసుకోవాలంటే మంచి అందగాడు కావాలని కోరుకుంటుంది, లేకుంటే చైతన్యపురిలో ఒక 5 ప్లాట్లున్నాయా అడుగుతారు. ధనం కావాలంటారు, లేదా పరాక్రమం కావాలంటారు, అంతే కదా. అందం కావాలని కోరుకుంటుంది, యుద్ధం కావాలని కోరుకునే స్త్రీయా? కొంచెం అనుమానం కలుగుతూ ఉన్నది. అప్పుడు ధూమ్రలోచనుడు అనేవాడు లేచాడు. లేచి, మహారాజా, మీ స్థాయికి మీరు యుద్ధానికి పోవడం ఏమిటి? మేము వెళ్లి ఆ అమ్మాయిని లొంగదీసుకొని యుద్ధంలో గెలిచి పట్టుకొని మీ కాళ్ళ దగ్గర పడవేస్తాం అని చెప్పి బడాయి మాటలు చెప్పి వచ్చారు అమ్మవారి దగ్గరికి ధూమ్రలోచనుడనే రాక్షసుడు. వచ్చిన తర్వాత తెలిసింది అమ్మ యొక్క శక్తి ప్రాదుర్భావం, శక్తి యొక్క వైభవం. అనేకమైన హడావుడి చేద్దామని ప్రయత్నం చేసినాడు, లొంగ తీసుకుందామని. చంపకుండా కట్టి తీసుకుని వెళ్ళాలి. అమ్మ కూర్చున్నది. వచ్చాడు ధూమ్రలోచనుడు, హడావుడి చేస్తూ ఉంటే ఒక్కసారి కోపంతో చూసిందట ఆ తల్లి. కోపంతో చూసేసరికి ఆ చూపులోంచి, కనుబొమ్మల మధ్యలోంచి కాళికాదేవి బయటికి వచ్చింది. మహా ఉగ్రమైనటువంటి రూపం ఆ తల్లి యొక్క రూపం. ఆ కాళీదేవి వెంటబడ్డది ధూమ్రలోచనుని. భయపడుతూ ఉన్నాడు ధూమ్రలోచనుడు. ఒక్కసారి ఆ కాళీ తన స్వరూపంతో హుంకారే చైవ తంబస్య చకార తరసాంబిక తస్మాత్ భస్మీకృతం దైత్యం సైనికా భజ విహ్వల. ఒక్కసారి హూంకారం చేస్తే ఏం ఆయుధ ప్రయోగం లేదు, ఏం ప్రయోగం లేదు. ఒక్కసారి ఆ కాళీమాత హూం అనేటువంటి శబ్దం, ఆ ధ్వనికే ధూమ్రలోచనుడు చచ్చాడు. వాడు చావడం కాదు, 60,000 మంది సైన్యంతో వచ్చాడు ధూమ్రలోచనుడు, సామాన్యుడు కాడు. వచ్చినటువంటి ఆ సైన్యం మొత్తాన్ని కూడా చీల్చి చెండాడింది కాళికా స్వరూపం. కాలి విజృంభిస్తూ ఉన్నది. ఎట్లా ఉన్నదన్నారు? మొగము పెద్దది చేసి మునుమున్ను నాలుక పెంచి పల్మారు ఆడించుకొనుచు. నాలుక పెద్దగా చేసి ఆడిస్తూ ఉన్నదట. ఒక సర్పమ బుసకొడుతూ ఆడుతున్నటువంటి పామ అన్నట్టుగా ఆ కాళికామాత యొక్క నోట్లోంచి నాలుక, ఎర్రని నాలుక వస్తూ ఉంటే రాక్షసులకి వణుకు పుడుతూ ఉన్నది. భయదమౌ పులితోలు బాగుగా బిగించి భద్రేప చర్మంబు పైన కట్టి, పులితోలు కట్టుకున్నది, పైన గజ చర్మము, ఏనుగు చర్మము పైన వేసుకుని ఉన్నది. కొర్రగా చంద్ర కొరవులం పోలే గుడ్లెర్ర చేసుక మిరిమిర్రి చూచి. చూపుతోటే చావాలి, అమ్మ చూపుతోటే చావాలి.
కత్తి చేబూని అట్లాంటి స్వరూపం కత్తి పట్టుకొని మీదికి వస్తూ ఉంటే సామాన్యమా? పుర్రెలమాల మెడలో వేసుకుని నాలుకను సర్పంలాగా వికటాట్టహాసం చేస్తూ నల్లని స్వరూపంతో అష్టాదశ భుజ స్వరూపంతో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం పట్టుకొని మహాభయంకరమైన ఉగ్రమైన నేత్రాలతోటి కొరకొరా చూస్తూ ఉన్నట్టుగా. కొరకొరా ఎప్పుడు చూస్తామండి? కొరకొరా నమిలినట్టు అంటారే, నమిలే టైంలోనే కొరకొరా చూపులుంటాయి. అట్లా ఒక్కొక్క రాక్షసుని చూస్తూ వస్తూ ఉంటే కత్తి చేబూని నును పుచ్చకాయల ఎట్లు ఎట్లా కొట్టిపడేస్తున్నదయ్యా అన్నారు. కత్తి చేబూని పుచ్చకాయల ఎట్లు అసుర సైన్యంబు దునుమాడే అప్పడాలు వడియాలుగాగా. మధ్య మధ్యలో భోజనాల్లో స్నాక్స్ లాగా మన వాళ్ళు వడియాలు అప్పడాలు పెట్టారు. అలాగే అమ్మవారు కూడా యుద్ధాన్ని ఒక భిక్షగా, యుద్ధాన్ని రాక్షసుల్ని ఒక ఆహారంగా ఆ రోజు భావన చేసేట. అప్పడాలు వడియాలుగా దంతాల కింద కరకర నమిలి వైచే అక్కల రాత్రి. అప్పడాలు వడియాలు నమిలినట్టు నమిలేస్తున్నదట రాక్షస సైన్యాన్నంతా. ఇదెక్కడి యుద్ధమయ్యా? ఏదో చాలా చూసినాం యుద్ధాలు, కానీ ఇలాంటి యుద్ధం ఎక్కడైనా చూసినామా? భయపడి పారిపోయినారు కొంతమంది. ఎక్కడికి? శుంభుడి దగ్గరికి పరిగెత్తినారు. మహారాజా, ఆవిడ సామాన్యమైన స్త్రీ కాదయ్యా, లావణ్యవతి సౌందర్యవతి, చక్కగా పాట పాడుతున్నదయ్యా, రారా యుద్ధానికి. మృత్యుకాంత యొక్క గానంలాగా వినబడుతున్నదయ్యా అని చెప్పి రిపోర్టు వెళ్ళింది శుంభునికి. ఎవరు? ఏ స్త్రీ ఈవిడ? మనపైన యుద్ధానికి ఇంత భయంకరంగా వచ్చిందే, దేవతలేమైనా ప్రయోగం చేస్తూ ఉన్నారా? కానీ రాజు యొక్క లక్షణం ఏమిటి? అంతా అయిపోయిన తర్వాత రాజు, చదరంగంలో అంతే కదా, ఫస్ట్ రాజువేనా అంటే ఇంకేమున్నదాట. కాబట్టి మొట్టమొదటి ఒక్కొక్కడు పోవాలా. ఎవరు లేరా? చూస్తూ ఉండగానే చెండ ముండ ఇద్దరు అన్నాదమ్ములు, వాళ్ళిద్దరూ లేచారు. మహారాజా, మేం బయలుదేరుతామన్నారు. బయలుదేరండ్రా నాయన అన్నారు. చెండు ముండు బయలుదేరినారు. అమ్మవారు కాళికా స్వరూపంతో ఒక్కసారి మహాభయంకరమైనటువంటి కోపంతో వస్తూ ఉన్నటువంటి ఆ చెండుని ముండుని కత్తితో శిరస్సులు కత్తిరి చేసింది. చెండుని చంపింది కాబట్టి ఆ చెండు ముండుడి తలకాయ పట్టుకుని కాలరాత్రి ఆ మహాకాళి స్వరూపం కూర్చొని ఉన్నటువంటి చెట్టు కింద హాయిగా ఆమె చక్కగా ఉన్నది. ఆమెలోంచి వచ్చినటువంటి శక్తే పని జరుగుతూ ఉన్నది. ఆ కాలరాత్రి స్వరూపం మహాకాళీ స్వరూపం ఆ చండుడి యొక్క శిరస్సును, ముండుడి యొక్క తలకాయ రక్తం కారుతూ ఉంటే జుట్టు పట్టుకొని అమ్మా విలాసంగా తీసుకొని చూపిస్తే, వీడు చెండుడా వీడు ముండుడా, వీళ్ళిద్దరిని చంపావా, ఈ రోజు నుంచి నీకు చూడండి, ఏదైనా యుద్ధం చేసినప్పుడు కొన్ని బిరుదులు ఇస్తూ ఉంటారు కదా, అక్కడోటి ఇక్కడోటి 3-4 బిల్లలు ఇస్తూ ఉంటారు కదా, ఒక గుర్తు అని. అట్లాగే చెండుని చంపావు కాబట్టి చెండి అని చెప్పి నీకు ఈ రోజు నుంచి పేరు, ముండుని చంపావు కాబట్టి ముండి అని ఈ రోజు నుంచి పేరు, ఇద్దరిని చంపావు కాబట్టి చాముండి అని పేరు అని చెప్పి కాలరాత్రి స్వరూపంగా ఉన్నటువంటి మహాకాళీ స్వరూపాన్ని పొగుడుతూ ఉంటే ఇంకా యుద్ధ ఉత్సాహం జరుగుతున్నది. అమ్మా నువ్వు ఇక్కడే కూర్చో, ఎవడు వచ్చినా నేను చూసుకుంటానని బయలుదేరింది మహాకాళీ స్వరూపం. అమ్మ అక్కడే కూర్చున్నది అంబికామాత. ఆ అమ్మ యొక్క కోప స్వరూపం కాలరాత్రి స్వరూపంగా మహాకాళీ స్వరూపంగా బయటికి వచ్చింది. చెండి అంటే చెడి కోపే. అమ్మవారి యొక్క కోపము యొక్క శక్తి స్వరూపం చెండి. అది ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం. కోపము స్వభావం కలిగినటువంటి అమ్మను ఆరాధన చేస్తే, బాగా డబ్బున్నవాన్ని పూజ చేయడమో గౌరవించడమో సన్మానాలు చేస్తే ఎప్పుడో రోజు ఉపయోగపడతాడు. దేనికి? డబ్బు ఇవ్వడానికి, అంతే కదా. మరి కోపము స్వభావం కలిగినటువంటి తల్లిని ఆరాధన చేస్తే మనకి ఏమి ఇవ్వాలండి? కోపమా? ఉన్న కోపమే పోగొట్టు తల్లి అని పోతూ ఉన్నాం కదా. మరి చండీ ఆరాధన ఎందుకోసం జరుగుతూ ఉన్నది? అసలు చండీ స్వరూపం ఏమిటి? ముందు వస్తూ ఉంది. ఇంకా శుంభుడు చావలేదు కదా, మహారాజు చచ్చిన తర్వాత కదా అసలు విషయం. చెండముండులు చచ్చారు, విషయం కాస్త బయలుదేరింది, శుంభుడు దాకా తెలిసిపోయింది. ఇక చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, రక్తబీజుడు. వాడు బయలుదేరి వచ్చాడు, మహాశక్తివంతుడు రక్తబీజుడు. ఒక్కొక్క రక్తపు బొట్టు పడితే మళ్లీ రక్తబీజులు 1000 మంది. కాలరాత్రి మహాకాళికి అర్థం కావడం లేదు.
కొట్టినా కొద్దీ రక్తపు బిందువులు పడుతూ ఉంటే వేల కొద్దీ రక్తబీజులు పుడుతున్నారే, వీన్ని ఎట్లా చంపడం? అమ్మా, నాకు ఉపాయం తోచడం లేదమ్మా, చంపుతాం. అందుకే సైన్యాధిపతి వేరుంటారు, మంత్రాంగం చేసి ప్రణాళిక చేసే మంత్రి వేరే ఉంటారు. సైన్యం ఉన్నవాడికి కోపం ఉంటుంది, ప్లానింగ్ చేసేవాడు శాంతంగా ఉండాలి. ప్లానింగ్ చేసేవాడు కూడా కోపంగా ఉంటే ఒక్క రోజులోనే మొత్తం. కాబట్టి రెండు బ్యాలెన్సింగ్ గా నడపాలి యుద్ధం. ఇక్కడ చూడండి, కాళికామాత కొడుతూ ఉన్నది, కానీ ఇంతమంది రక్తబీజులు పుట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక అమ్మా, అంబిక, అంబా. అంబా ఎంత గొప్ప పదం అండి, అంబా. జగదంబ, అంబా. అంబా అంటే అమ్మా అని అర్థం. కాదు, బా, అంతర్బహిష్యత సర్వం. అంతః బా బహిః, లోపల ఉన్నది నీవే, బయట ఉన్నది నీవే తల్లి. అంబా అంటే సర్వ చైతన్య స్వరూపం. చూడండి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా అమ్మా అనడమే తెలిసినటువంటి ఏకైక జీవి ప్రపంచం లోపట ఎవరు చెప్పండి? గోవు. గోమాతకి తెలిసినటువంటి ఏకైక పదం, కష్టం వచ్చినా నొప్పి పెట్టినా ఆనందం కలిగినా ఒక్కటే పదం. ఏమి పదం? అంబా. అమ్మవారు తప్ప ఇంకొక ధ్యాస లేదు. అందుకే గోవు మాతృస్వరూపంగా భావన చేస్తూ ఉన్నాం. గోమాత పూజ చేయడంలో అర్థం ఏమిటో తెలుసునా? అమ్మవారిని ఏ రకంగా ధ్యానం చేస్తున్నదో ఆ రకంగా కూడా మన జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా అమ్మా అని చెప్పుకోగలగాలి. రక్తబీజుడు వచ్చాడు, ఇట్లా చేస్తున్నాడమ్మా అని చెప్పేసరికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదన్నది ఆ తల్లి. వెంటనే తనలోంచి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శక్తుల్ని తీసింది ఆ తల్లి. ఎవరా శక్తులు? బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారి వైష్ణవీ తథా వారాహి చైవ చేంద్రాని. సప్త మాతృకలు బయలుదేరినాయి. బ్రహ్మదేవుడి యొక్క శక్తి బ్రాహ్మీగా, అలాగే వారాహిగా, ఐంద్రిగా, ఇలా అనేకమైనటువంటి శక్తి స్వరూపాలు నారసింహి, వైష్ణవి, బ్రాహ్మి, వారాహి, వారుని, కౌబేరి, ఇంద్రాని, కౌమారి, ఇలా అన్ని రకాల శక్తుల్ని ఒక్కొక్క రక్తబీజుల్ని కొట్టడానికి అమ్మవారు పంపించింది. కానీ ఆశ్చర్యం చూడండి, ఏ రక్తబీజుల్ని కొట్టినా రక్తపు బిందువులు కింద పడవద్దు కదా. ఈ సముదాయం అంతా రక్తబీజులు ఎంతమంది పుడితే అంతమందిని చంపుతూ ఉంటే ఒక్కొక్క రక్త బిందువు కింద పడకుండా కాళీ స్వరూపం నాలుక తెరిచి కింద భూమి మొత్తం కూడా అమ్మవారి నాలికనేనట. ఆ రోజు కాళికామాత నాలికనేనట. అంత విస్తారంగా ఒక్క రక్తపు బొట్టు కూడా భూమిపైన పడకుండా రక్తబీజుడి యొక్క సంహారం చేసినారు కాళికామాత. అమ్మవారి ముందు ఎవడైనా ఎంతవాడైనా ఆ రోజు చూపించినటువంటి స్వరూపం భద్రకాళి స్వరూపం అన్నారు. వార్త తెలిసింది ఎక్కడి దాకా? శుంభుడి దాకా వెళ్ళిపోయింది. శుంభుడు నిశుంభుడు ఇద్దరు అన్నాదమ్ములు. అన్నా నేను బయలుదేరుతా అని వచ్చాడు నిశుంభుడు. నిశుంభుణ్ణి కూడా చంపేసింది. శుంభుడు బయలుదేరి వచ్చాడు, శుంభుడు చచ్చాడు. ఈ రకంగా శుంభ నిశుంభాది సమస్తమైనటువంటి దుష్ట రాక్షస సంహారం చేసింది తల్లి అనేకమైనటువంటి స్వరూపాలతోటి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ కథలో ఎన్ని అవతార శక్తులు బయటికి వచ్చినాయి. అమ్మవారి యొక్క పద్మకోశం నుంచి వచ్చింది కాబట్టి కౌశికి అని పేరు. కలయతీతి కాళి, నల్లని ధనం. కాళి అంటే నలుపు ధనం. వచ్చినటువంటి శక్తి స్వరూపం నల్లగా ఉన్నది కాబట్టి కాళీ అన్నారు. చెండుల్ని చంపింది కాబట్టి చండీ అన్నారు. ముండిని చంపింది కాబట్టి ముండి అన్నారు. ఇద్దరిని చంపిన తల్లి కాబట్టి చాముండి అన్నారు. ఈ రకంగా ఇంకొక చిన్న సన్నివేశం కూడా జరిగింది మధ్యలో. శివుణ్ణి శుంభుని దగ్గరికి దూతగా పంపించింది తల్లి. ఏదైనా 4 మంచి మాటలు చెప్తే వింటాడేమో అనే ఉద్దేశంగా ఆ తల్లి ఒక ఉపాయం చేసి సాక్షాత్తు తన భర్త అయినటువంటి శంకరుణ్ణే శుంభుని దగ్గరికి దూతగా పంపించింది. కానీ వాడికి ఆ మాటలు ఎక్కలేదు. అందుకే అమ్మవారికి శివదూతి అనేటువంటి పేరు ఇక్కడ ఈ సన్నివేశంలోనే వచ్చింది. అలా మొత్తానికి శుంభ నిశుంభాదుల యొక్క సంహారం పూర్తయిపోయింది. ఇలా వచ్చినటువంటి అవతార స్వరూపమే శాంభవి.
చండీ, చాముండా, ఇలా అనేకమైనటువంటి అవతారాలు అమ్మవారి యొక్క వైభవాలు బయటికి వచ్చినాయి. ఈ రోజు అమ్మవారిని మనం చండీ స్వరూపంగా భావన చేస్తూ ఉన్నాం. చెడి అంటే కోపం కలిగినటువంటి తల్లి. పూర్వము సురథుడు అని ఒక మహారాజు, ఆయన చైత్రం అనేటువంటి వంశానికి చెందినవాడు. చాలా గొప్ప మహారాజు. పరాక్రమం ఉన్నది, బలమున్నది, ధనమున్నది, అన్ని రకాల ఉన్నది. కానీ ఎప్పుడూ నేనే గొప్పవాడిని అనుకుంటే ఏదో ఒకరోజు పతనం తప్పదు కదా. ఒకరోజు అనుకోకుండా శత్రువుల యొక్క దాడి జరిగింది. ఆ దాడి జరగడానికి కూడా ముఖ్య కారణం, రాజు పతనం కావడానికి 2 రకాల కారణాలుంటాయి. ఒకటి బయటివాడి శక్తి అయితే, రెండవది ఇంటివాడే వెన్నుపోటు పొడవడం. పతనం ఏ రకంగానైనా జరగవచ్చు. అలాగే ఈ సురత మహారాజు ఉన్నటువంటి మంత్రులు కొంచెం హడావుడి చేసి మొత్తానికి సురతుణ్ణి రాజ్య బహిష్కృతిని చేసేసినారు. బతికితే చాలరా అనుకుని రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వదిలిపెట్టి అడవుల పాలైపోయినాడు సురత మహారాజు. అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో అదే చెట్టు కింద ఇంకో మహానుభావుడు కనబడ్డాడు. ఆయన కూడా దీనంగా దైన్యంగా బాధపడుతూ కూర్చున్నాడు. ఎవరయ్యా నువ్వు అని అడిగాడు. అయ్యా ఏం చెప్పమంటావు, నా పేరు సమాధి అని పేరు అన్నాడు. ఏ రాజ్యమయ్యా? ఇక్కడే పక్క రాజ్యం అండి. ఏం చేస్తుంటావయ్యా? నేను ఒక వైశ్య ప్రముఖునండి, వ్యాపారం చేస్తూ బతికేవాన్ని. మరి ఏమైందయ్యా, అడవుల్లోకి వచ్చావు? బాగా డబ్బు సంపాదించాను సార్. మొత్తం బాగా డబ్బు సంపాదించి కొంచెం చాతగాని వయస్సు వచ్చింది. డబ్బంతా కొడుకులు లాక్కున్నారు. ఏమీ లేదు పో అని చెప్పి గెటౌట్ అని వెలగొట్టారు. యావత్ విత్తోపార్జనే సక్త తావత్ నిజ పరివారో రక్త. శంకరాచార్య వారు చెప్పారు, చీమలు ఎక్కడికి వస్తాయ్యా? శర్కర ఉన్న దగ్గరికి వస్తాయి. బలం, శక్తి ఎక్కడ ఉంటే అక్కడ పరివారం అనేది ఉంటుంది. బలం పోయింది, ధనం పోయింది, శక్తి పోయిందంటే ఎవడు ముఖం కూడా చూడడు. ఇది జీవిత సత్యం. ఆ సమాధి అనేటువంటి వైశ్యుడు గొప్పగా కష్టంతో డబ్బు, తన కష్టంతో డబ్బు సంపాదించి కూడబెట్టి చివరన పిల్లలంతా చక్కగా చూసుకుంటారనేటువంటి ప్రేమతో వాళ్లకు పంచి ఇస్తే, ఇక నీదంటూ ఏమి లేదయ్యా, నిన్ను పోషించడమే కష్టం, వెళ్ళిపో అని చెప్పి వెలగొట్టారు తండ్రిని. ఇద్దరిది కూడా పరిస్థితి సేమ్ గానే ఉన్నది. మహారాజు రాజ్య బహిష్కృతుడు, రాజ్యం వదిలిపెట్టుకుని ఆయన వచ్చాడు. ఇక్కడ ఈ వైశ్య ప్రముఖుడిది కూడా ధనం పోగొట్టుకుని ఆయన వచ్చాడు. కానీ ఆశ్చర్యం చూడండి, ఇద్దరు ఒక చెట్టు కింద వచ్చి కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసునా? ఆయన బాధపడుతున్నాడట. అయ్యో రాజ్యంలో ఎట్లా ఉందో, మంత్రులంతా ఎట్లా ఉన్నారో, సైన్యం ఎట్లా ఉన్నదో, గజబలం ఎట్లా ఉన్నదో, అశ్వబలం ఎట్లా ఉన్నదో, అందరు కలిసి గెటౌట్ అన్నా బుద్ధి రాలేదే. ఆ వ్యాపారస్తుడు కూడా తన మనస్సులో కూడా బాధపడుకుంటూ అనుకుంటున్నాట, అయ్యో పిల్లలు ఎట్లా ఉన్నారో, ఎట్లా ఉన్నదో వ్యాపారం, ఇంకా ఎందుకురా నాయన, అందరూ లాక్కొనే కదా నేను పంపించింది. అయినా చూడండి ఏమంటాం దీన్ని, మోహం. మోహం మోహం ఎక్కువైతే దాన్నే వ్యామోహం అన్నది శాస్త్రం. అంటే ఏది వదిలిపెట్టకుండా ఉండలేమో దానిపైన చూపించేటువంటిది లక్షణం ఉన్నదే, దాన్నే వ్యామోహం. నాది, నా వాళ్ళు. ఇది పోవడం అనేది చాలా కష్టం. ఇద్దరికీ కూడా అదే పరిస్థితి వచ్చినప్పటికీ వాళ్ళ దుఃఖానికి కారకులైన వారి గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారంటే బంధాలు, మోహం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. పూర్వం సౌబరి అనే ఒక మహర్షి, ఆయన అనుష్ఠానం చేసుకుందామని నదిలో దిగినాడు. దిగేసరికి 2 చాప పిల్లలు చక్కగా దగ్గరికి వచ్చి ఆడుకుంటూ ఉన్నాయి, దూరంగా వెళ్తున్నాయి. వాటి ఆట అది. ఆ జంటను చూసినాడు. ఎవరు? ఈ సౌబరి, అప్పటికి బ్రహ్మచారి. ఆ 2 చాపలను చూసి, అరే జంటగా ఉన్నప్పుడు ఎంత ఆనందం ఉంటుంది, ఈ స్త్రీ పురుషులు కలిసి ఉండడం అనేది దీంట్లో ఏం ఆనందం ఉన్నదో కదా,
ఈ సంసారంలో ఏం ఆనందం ఉన్నదో అని ఒక ఆలోచన వచ్చిందట పాపం బ్రహ్మచారి అయిన సౌబరికి. ఆయనకు అనిపించింది మనం కూడా జంట అయితే దాని ఆనందం ఏమిటో తెలుస్తుంది కదా అనుకొని పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చాడు. అంతవరకు ముక్కు మూసుకొని హాయిగా బ్రహ్మచర్య వ్రతంతోటే ఈ జీవితాన్ని గడుపుదాం అని అనుకున్నవాడు ఒక సామాన్యమైన చాపల జంట చూసి చూడండి మోహంలో పడ్డాడు. మరి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి కావాలి. ఆలోచన చేసినాడు. పక్కనే రాజ్యం, మాంధాత మహారాజు గారి యొక్క రాజ్యం. ఆ రాజుగారి దగ్గరికి పోతే అమ్మాయిని ఇవ్వడా అనుకున్నాడు. ఎందుకోసం? రాజుగారికి 50 మంది అమ్మాయిలట. ఒక్కరు కాకుండా ఒకరినైనా అడిగితే ఇస్తాడేమో అని చెప్పి పాపం ఈ పెద్ద మనిషి పోయినాడు. ముని వచ్చాడు, పంతులు గారు వచ్చారని చెప్పి చక్కగా లోపలికి తీసుకుపోయి గౌరవించాడు, మర్యాద చేసినాడు. అయ్యా ఏం కావాలి? యజ్ఞం చేద్దాం అనుకుంటున్నారా? యాగం చేద్దాం అనుకుంటున్నారా? ఏమైనా డబ్బు కావాలా? అది అడిగాడు. అయ్యా ఏం లేదండి, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, ఒక అమ్మాయి కావాలి. సరే తప్పకుండా. కాదు మీకు 50 మంది అమ్మాయిలు ఉన్నారని విన్నాను, ఒక అమ్మాయి నాకు. 50 మంది ఉన్నారు వాస్తవమే, కానీ ఈ పెద్ద మనిషిని ఒప్పుకునేటట్టు ఎట్లా? వాళ్ళు పుట్టినప్పటి నుంచి తండ్రి గారికి తెలుసు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. ఈయనను పెళ్లి చేసుకునే అవకాశం లేదు. ఈయన పెళ్లి చేసుకుంటే ఆశ్రమాల్లో తిప్పుతాడు. ఏ అమ్మాయి ఇష్టపడుతుంది? మరి లేదు అంటే నాకు లేదంటావా, నీ రాజ్యం నాశనమవు గాక అంటే ఉన్నదంతా పోతుంది. ఏం చేయాలో అర్థం కాక అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాల్లో వ్యవహారం చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మహానుభావ, మా అమ్మాయిలకు ఇష్టమైతే తప్పకుండా పెళ్లి చేస్తా అన్నాడు. ఆయనకు ఫుల్ గ్యారంటీ. ఎందుకు? ఏ అమ్మాయి ఇష్టపడదు, ఇస్తామని లేదు, వద్దు అని లేదు. అయ్యా మా అమ్మాయిలకు ఇష్టమైతే అన్నాడు. సరే అమ్మాయిని పిలిపించండి అన్నాడు. లోపలికి వెళ్ళాడు మహారాజు. జరిగిన విషయం అంతా చెప్పాడు. మీరు ఎట్లాగూ చూస్తే ఆయనను ఇష్టపడరు, కానీ ఇక ఆయన దగ్గర మన మీద కోపం ప్రదర్శించకుండా ఉండాలనే ఉద్దేశంగా నేను వెళ్లి చెప్పి వచ్చినానమ్మా, మీరు ఒక్కొక్కరుగా రండి అని చెప్పి పిల్లలకు చెప్పి బయటికి వచ్చాడు. అప్పటికే ఈ సౌబరి మహర్షి ఆయనకు అర్థమైపోయింది, మహారాజు ఇది వద్దు లేదు అనకుండా ఏదో చిన్నగా పంపించే ప్రయత్నం, పొమ్మనకుండా చేసిన ప్రయత్నం ఇది. సరే అనుకున్నాడు. లోపల గృహంలో కూర్చోబెట్టాడు సౌబరిని. ఒక్కొక్క అమ్మాయిని పంపించారు. చూడండి ఇక్కడ ఆశ్చర్యం చూడండి. పోయిన వాళ్ళు బయటికి వచ్చి ఏమమ్మా ఇష్టమేనా అంటే 50 మంది చెప్పినారట మాకు ఆ మహానుభావుడే కావాలి అని. మహారాజు అనుకున్నాడు ఎవరు ఇష్టం, 50 మందికి 50 మంది ఆయనే కావాలని. ఆయన ఆశ్చర్యపోయినాడు, ఈ అందం ఎక్కడిది అని. వచ్చి చూసేసరికి మహారాజే ఆశ్చర్యపోయినాడు. తపస్శాలి కదా. వచ్చి చూసేసరికి మన్మథాకృతిగా తపస్సుతో సాధించిందేమున్నది. ఇక చేసేదేమీ లేక 50 మందికి వివాహం అయిపోయింది. ఇదో చమత్కారమైన కథ. ఒక్కరనుకుంటే 50 దాకా పోయింది. పోయిన తర్వాత బాగానే ఉందండి. ఒకటి కాదు 50 మంది పెళ్లిలైనా బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు 50 మంది మెయింటెనెన్స్ కావాలి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకూడదు, డిజైన్లో తేడా ఉండకూడదు, గిఫ్టుల్లో తేడా ఉండకూడదు, ఆభరణాల్లో తేడా ఉండకూడదు. 50 మంది ఇండ్లు, 50 మంది మెయింటెనెన్స్. చిట్ట చివరికి ఇక వశపడక నాయనా ఈ సంసారం కాదురా, ఇది నిస్సారం, ఇది అనవసరంగా దీంట్లోకి దిగినాను నేను. హాయిగా ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని నేనెక్కడ, ఈ 50 మందితోటి చివాట్లు ఎక్కడ, అది లేదు ఇది లేదు, ఎక్కడి ఆనందం అని చెప్పి పిల్లలు పుట్టిన తర్వాత ఇక తన తపస్సుకు తాను వెళ్ళిపోయినాడట. చూడండి మోహం మాయ ఎట్లా లాక్క వెళ్తూ ఉంటుందో, అట్రాక్షన్. అంతెందుకండి, వ్యాసుల వారికి వేదవ్యాసుడు ఇంత వేదాంతాన్ని ఇంత విజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వేదవ్యాసుల వారు ఒక పక్షి జంటను చూసి తనకు కూడా ఒక కొడుకుంటే బాగుండని చెప్పి ఆలోచన చేసినాడు ఆయన. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో కొడుకు పుట్టినాడు శుక మహర్షి. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడిని కూడా
సంసారంలోకి దింపుదామని చెప్పి విశేషమైన ప్రయత్నం చేసినాడు వేదవ్యాసుల వారు. చూడండి, మోహం ఎక్కడి దాకా తీసుకువెళ్తుంది, మాయ ఎక్కడి దాకా తీసుకువెళ్తుంది. కొన్ని బంధాలు మనల్ని రిజెక్ట్ చేసినా ఆ బంధాలను వదిలించుకోలేని పరిస్థితిలో జీవుడు ఉంటాడు. ఇదే మోహం, ఇదే మాయా. ఇక్కడ పరిస్థితి చూడండి, మహారాజు గారు రాజ్యం నుంచి రాజుగారిని గెటౌట్ అన్నా, వ్యాపారస్తుల్ని మొత్తం లాక్కొని గెటౌట్ అన్నా, అయ్యో నా వాళ్ళెట్లా అని పరితపిస్తూ ఉన్నారు. ఇంతలో వాళ్ళకి సుమేధ అని చెప్పి ఒక మహర్షి కనబడ్డాడు. ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్లారు. ఆశ్రమంలోకి వెళ్లి దండం పెట్టారు. ఎవరయ్యా మీరు, పరిస్థితి అంతా చెప్పుకున్నారు. అప్పుడు అడిగారు, అయ్యా మమ్మల్ని ఎవరైతే బాధ పెట్టినారో వాళ్ళ మీదే మాకు ఎందుకు వ్యామోహం కలుగుతూ ఉన్నది, దీనికి కారణం ఏమిటి, ఎంత వద్దనుకున్నా వాళ్ళ మీదకే వెళ్తూ ఉన్నది అంటే ఆయన అన్నాడు, జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాదాకృష్య మోహాయ మహామాయాం ప్రయచ్చతి. అదేరా అమ్మవారి మాయా. ఆ మాయను దాటడం బ్రహ్మాది దేవతల తరం కూడా కాదు. బ్రహ్మాది దేవతలు కూడా ఆ మాయలో పడిపోయిన వారే, మాయలో చిక్కిన వారే. నేను నాది అనుకోవడమే, నా వాళ్ళు, నేను గొప్ప, ఇదే మాయా ప్రపంచం. బ్రహ్మాది దేవతలకు కూడా ఈ మాయను దాటడం చాలా కష్టమైపోయింది అన్నారు. ఎట్లా అన్నారు? బ్రహ్మదేవుడికి నేను గొప్ప అనిపించిందట, నేనే సృష్టి చేస్తున్నాను కదా, నేనే గొప్ప అన్నాడు. శ్రీ మహావిష్ణువు అన్నాడు, నేనే స్థితి చేస్తున్నాను, నువ్వు సృష్టి చేయడం కాదు, దాన్ని కాపాడుతున్నవాడు గొప్పవాడు, నేనే గొప్ప అని ఆయన. ఈ కథ మనందరికీ తెలుసు. మధ్యలో రుద్రుడు వచ్చాడు. ఆ లింగాకృతిలో ఉన్నటువంటి శివుణ్ణి పైన భాగం ఎవడు తెలుసుకుని వస్తాడో, కింది భాగం ఎవడు తెలుసుకుని వస్తాడో ముందుగా వాడు గొప్ప అని నిర్ణయమైంది. బ్రహ్మదేవుడు వెళ్ళాడు ఎక్కడికి? పై భాగానికి. కింది భాగానికి నారాయణుడు బయలుదేరాడు. కానీ ఏం జరిగింది కథలో? బ్రహ్మదేవుడు ఏం చేసినాడు? ఎవరయ్యా ఆయన? 4 ముఖాలతో 4 వేదాలు రోజు వెల్లవేసేటువంటి మహాపండితుడు, సమస్తమైనటువంటి జ్ఞానానికి నిధి అయినటువంటి సరస్వతీమాత యొక్క భర్త. అట్లాంటి వాడు ఎట్లాగైనా గెలవాలని చెప్పి అబద్ధపు సాక్ష్యం పట్టుకుని వచ్చినాడా లేదా? మొగిలి పువ్వును అబద్ధపు సాక్ష్యంగా ఒప్పించుకుని వచ్చినాడా లేదా? జ్ఞానం ఎక్కడే పోయింది? అంటే ఎంత జ్ఞానినైనా నేను నేను అనేటువంటి భావం గనుక ప్రదర్శన జరిగితే వాడికి జరిగేది మోహము, మాయనే. అంతెందుకు, శ్రీ మహావిష్ణువు ఆయన మాయలో పడ్డాడు, అమ్మవారి మాయలో పడని వాడెవడు అన్నారు ఇక్కడ. ఒక మారు మధుకైటములని చెప్పి 2 రాక్షసులు, మహాభయంకరమైనటువంటి రాక్షసులు, వాళ్ళిద్దరూ కూడా స్వచ్ఛంద మరణం అంటే తాము కోరుకుంటే తప్ప చావము అనేటువంటి వరం పొందినవారు. బ్రహ్మదేవుడు వెంటబడ్డారట. ఎందుకోసం? బ్రహ్మదేవుణ్ణి కూడా గెలిచి బ్రహ్మలోకాన్ని కూడా ఆక్రమిద్దామని చెప్పి మధుకైటపులు వెంటబడితే, అయ్యా నాకు యుద్ధాలు చేసిన అనుభవం లేదు. చూడండి, చరిత్రలో బ్రహ్మదేవుడు యుద్ధం చేసిన సన్నివేశం ఉన్నదా? ఏదో 4 మంచి మాటలంటే కూర్చోబెట్టి ప్రవచనాలంటే చెప్పగలం గాని యుద్ధం చేసే అవకాశం నాకు లేదయ్యా అంటే ఎవరయ్యా యుద్ధం చేసేది? మా స్వామి ఉన్నాడు, దీంట్లో చాలా అనుభవజ్ఞుడు, ఆయనను తీసుకొస్తా అన్నాడు. బ్రహ్మదేవుడు బయలుదేరాడు వైకుంఠానికి. అప్పటికే నారాయణమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు, నిద్రాస్థితిలో ఉన్నాడు ఆయన. భగవంతుడు కూడా యోగ నిద్రలో నిద్రాస్థితిలో ఉంటాడా అని. ఇప్పుడు జరుగుతున్నది భగవంతుడి యొక్క నిద్రాస్థితి సమయమే. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు అని చెప్తారు. మన నిద్రకు స్వామి నిద్రకు తేడా ఉన్నది. ఆయన నిద్రను యోగ నిద్ర అన్నారు. దానికి అర్థం ఏమిటి అన్నారు? యోగము అంటే తనకు తాను కల్పించుకున్నది, నిద్రా సమాధి స్థితి. అది యోగ శాస్త్రంలో చెప్పబడ్డ నిద్ర. కానీ మామూలుగా లౌకికంగా శారీరకంగా ఇబ్బంది పడి అలసట చెందినటువంటి నిద్ర కాదది. యోగ శాస్త్రంలో చెప్పబడ్డ నిద్ర సమాధి స్థితి అంటే ఈ 4 నెలలు తనకు తాను లోపల
తన ఆత్మ చైతన్య శక్తి అయినటువంటి అమ్మవారి యొక్క భావన చేసి మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్తాన ఏకాదశి మేలుకొల్పి మళ్లీ లోకాన్ని ఎట్లా పరిపాలించాలా అని చెప్పి తనకు తాను ఇప్పటి భాషలో చెప్పాలంటే రీఛార్జ్. అది జరుగుతున్నది ఇక్కడ. అట్లా ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. వెళ్ళాడు బ్రహ్మదేవుడు, అయ్యా నిద్ర నుంచి లేవవయ్యా, నిద్ర నుంచి లేవవయ్యా. స్తోత్రాలు చేసినాడు, లాభం లేకుండా అయిపోయింది. మధుకైటములు వెంటబడుతూ ఉన్నారు. విష్ణుమూర్తి లేస్తే తప్ప, వాళ్ళు చస్తే తప్ప ఈయనకు టెన్షన్ పోదు. ఈయన లేపడం ఎట్లా? స్తోత్రాలు చేస్తున్నాడు, సుప్రభాతాలు పలుకుతున్నాడు, లేవడం లేదు. అప్పుడు అనిపించింది, సమస్తము కూడా అమ్మవారి స్వరూపమే కదా, అన్ని శక్తులు అమ్మవారి యొక్క స్వరూపమే కదా. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. అన్ని శక్తులు అన్ని భావాలు తల్లివే. అందుకే చూడండి, నిద్ర ఇచ్చేది తల్లే, నిద్ర దూరం చేసేది తల్లే. ఈరోజు పడుకున్నాం, నిద్రపోతూ ఉన్నాం. రేపు మేలుకోవాలంటే, మన కళ్ళు తెరవాలంటే అమ్మ అనుగ్రహిస్తే తప్ప లేవలేదు. అంతే కదా. కాబట్టి నిద్ర అమ్మ యొక్క స్వరూపంగా భావన చేస్తున్నారు. అందుకే చూడండి, మీరు నిద్ర రావాలి, నిద్ర పోవాలి, పదాలు చూడండి. నిద్ర రావాలి, ఎక్కడి నుంచి రావాలి? నిద్ర పోవాలి, ఇక్కడి నుంచి పోవాలి. అంటే నిద్ర అనే ఒక శక్తి రావాలి, ఆవాహనం అనేటువంటి ప్రక్రియ జరుగుతున్నది. నిద్ర అనే ఒక శక్తి విసర్జనం, బయటికి పంపించడం అనేటువంటిది కూడా జరుగుతున్నది. అంటే నిద్ర ఒక శక్తి స్వరూపం. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు రాదు. కాబట్టి లోపల ఉండేటువంటి ప్రతి చైతన్య భావన చేతనేత్యభిధీయతే యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే. జీవుడిలో ఉన్న ప్రతి చైతన్యం కూడా అమ్మ యొక్క అనుగ్రహమే. ఈ రోజు మన ముక్కు ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయంటే అది అమ్మ భిక్ష, అమ్మ భిక్ష. ఇది బొమ్మ అంతే. ఈ బొమ్మ తయారు చేసినాడు బ్రహ్మదేవుడు. ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద కోటీశ్వరుడు, డబ్బు బాగా ఉంది కాబట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం హడావుడి ఉంటుంది కదా, కొంచెం మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అమెరికా నుంచి లైట్లు తెప్పించాడు, లండన్ నుంచి ఇంకా చాలా ఫ్యాన్లు తెప్పించాడు, అన్ని రకాల, అంటే వివిధ దేశాల్లో ఏమున్నాయో అన్ని తెప్పించినాడు. ఇంత గొప్పగా కట్టుకున్నప్పుడు అందరినీ పిలవాలా? పిలిస్తే ఓ ప్రమాదం ఉన్నది. వచ్చిన వాళ్ళల్లా మంచిగా ఉందనేవాడు, ఇంత బాగుందా, ఇంత అంత అని ఏడ్చే వాళ్ళు ఉంటారు. అందరినీ పిలుచుకున్నాడు ఆయన. పిలుచుకున్న తర్వాత చూడండి, ఇదిగో లైట్లు అమెరికా నుంచి తెప్పించాం, ఫ్యాన్లు లండన్ నుంచి తెప్పించామన్నారు. అవునా అన్నారు. స్విచ్ వస్తే ఏది పనిచేయడం లేదు. ఆస్ట్రేలియా ఫ్యాన్ పనిచేయడం లేదు, లండన్ ట్యూబ్లైట్ పనిచేయడం లేదు. ఏమయ్యా లండన్ అన్నావు, ఆస్ట్రేలియా అన్నావు, ఏమైందన్నాడు. అవునా పనిచేయడం లేదు, అవుతున్నాడే పనిచేయడం లేదు. ఎలక్ట్రీషియన్ పిలిచారు. సార్ సారీ సార్, కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయినాను. ఏం కనెక్షన్? పవర్ కనెక్షన్. శరీరం కూడా అంతే. ఇదొక ఇన్స్ట్రుమెంట్. చూసేటువంటి కళ్ళు అనేటువంటి ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కానీ లోపల శక్తి అమ్మ ఇస్తే తప్ప అవి కదలవు. కళ్ళు ఉంటే ఎంతమంది చూస్తున్నాం, కాళ్ళు ఉంటే ఎంతమంది నడుస్తూ ఉన్నాం, నోరు ఉంటే ఎంతమంది మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి చైతన్యం అమ్మదే. ఈ భావన ఎప్పుడు ఉండాలి మనకు. అమ్మా నువ్విచ్చినదే ఈ శరీరం. అమ్మ పోయిందో, చైతన్యం పోయిందో, కాటికే గాని కొరగాదు గవ్వకైనా. ఎవడైనా బతికున్నప్పుడు పెట్రోల్ పోస్తా అంటాం, కానీ ఇదే బాడీ చిట్ట చివరికి జరిగేది అదే. అప్పుడేమైంది, ఇప్పుడేమైంది? అప్పుడు చైతన్యం ఉన్నది కాబట్టి నేను గొప్పవాణ్ణి, నేను పండితుణ్ణి. ఎక్కడిదిరా శక్తి? అమ్మ శక్తి అని భావం లేదు.
మరి అదే చైతన్యం పోయింది. నేను అనే శరీరం అక్కడే పడి ఉన్నది కదా. కాపురం చేసిన భార్య 2-3 రోజులు ఉండడం లేదు, పక్కన భర్త ఉండడం లేదు, బాడీ అక్కడే ఉంది. టు బి ప్రాక్టికల్ ఆలోచన చేయండి. ఇది వాస్తవం చెప్పాలంటే ఒక బొమ్మ. ఈ బొమ్మలో ఆటాడిస్తున్నది అమ్మ చైతన్యం. కాబట్టి చైతన్యం ఇచ్చింది తల్లి. ఆ అమ్మకు రుణపడి ఉండాలి. రుణపడడం అంటే ఏమిటి? నీకు ఇంత సహాయం చేసిన వాడికి నేను కృతజ్ఞత, అమ్మా నువ్విచ్చిందనే భావం, రెస్పెక్ట్ ఉండాలా వద్దా? అందుకే నోరిచ్చింది తల్లి, మాట్లాడే శక్తి ఇచ్చింది. ఆ మాట అమ్మ గురించి మాట్లాడండి, అమ్మవారి గురించి మాట్లాడండి, అమ్మ నామని చెప్పండి. కళ్ళు ఇచ్చింది అమ్మ, చూపే శక్తి, అమ్మను చూసే శక్తి. ఇది రెస్పెక్ట్, అమ్మకు మనం చేసే కృతజ్ఞత. పూజ అంటే ఇదే, ఇక వేరే కొత్తగా మనం చేయాల్సిన అవసరం లేదు. బంగారు ఆభరణాలు తెస్తేనో, అసలు నీదంటూ ఏమున్నదని ప్రపంచంలో? మనం ఏది ఇచ్చినా సెకండ్ హ్యాండే. నీదేమున్నది చెప్పుకోవడానికి? నేను ఇస్తున్నా, నేను చేస్తున్నా, పిచ్చివాడ నీదే అనేది ఎక్కడుందిరా? అమ్మ ఇచ్చినది అమ్మకు సమర్పించడానికే భయపడుతూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నామే. యోగమాయా. అందుకే బ్రహ్మదేవుడు ఆలోచించాడు, అమ్మా ఇప్పుడు పని జరగాలంటే నువ్వే తప్ప, రంగంలోకి దిగితే తప్ప జరగదమ్మా అని చెప్పి నిద్రాస్థితి శ్రీ మహావిష్ణువు నుంచి దూరం చేయడానికి. అందుకే లోకంలో ఇంకొక సంకేతం చెప్పినారు, శక్తి ఎప్పుడు కానీ బయటికి కనబడదు. నిద్ర అమ్మవారి యొక్క స్వరూపం అన్నాం, చూపెట్టండి అంటే చూపెట్టగలమా? శక్తి ఎప్పుడు కూడా అనుభవంతో తెలుసుకోవలసిందే తప్ప శక్తి కంటూ ఒక రూపం లేదు. నువ్వు ఏ భావన చేస్తున్నావు, ఏ ఉపయోగం చేస్తున్నావు, దేని కొరకో ఆ కొరకు అనే దాన్ని బట్టి ఒక రూపం డిజైన్ అవుతున్నది. అంతే, కొరకు అనే దాన్ని బట్టి రూపం డిజైన్ అవుతున్నది. కాంతి కావాలి, లైట్ అనే ఒక రూపం, కానీ మూలశక్తి ఒకటే. శ్వాస ఆడడం లేదు, ఫ్యాన్ కావాలి, ఫ్యాన్ అనేది ఒక రూపం, కానీ లోపల శక్తి ఒకటే. కాబట్టి నీ అవసరం కోసం ఒక రూపంగా వస్తున్నది, కానీ మూల చైతన్యం ఆదిశక్తి స్వరూపం ఒక్కటే. శక్తి ఎప్పుడు కూడా, చాలా మంది అడుగుతారు, దేవుడు ఎక్కడ? శక్తి బయటికి బహిర్గతమయ్యేటువంటిది కాదు. కరెంటు తీగలో కరెంట్ ఉన్నదా అంటే అనుభవంతో తెలుసుకోవాలి, కానీ చూపెట్టరా అంటే చూపెట్టగలమా? అట్లాగే నిద్ర, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి చైతన్య స్వరూపాలు అన్నారు, చైతన్య స్వరూపాలు అన్నారు. అట్లా బ్రహ్మదేవుడు అమ్మవారిని స్తోత్రం చేస్తే ఆ నిద్ర స్వామివారి నుంచి దూరం అయిపోయింది. లేచాడు ఆయన. ఏమయ్యా బ్రహ్మదేవా, బాగా కంగారు పడుతున్నావు ఏమిటయ్యా అన్నాడు. ఏం లేదు స్వామి, మధుకైటములనే రాక్షసులు వెంటబడుతున్నారు, వాళ్ళని కొట్టడం నా వల్ల కావడం లేదు. దానిదేమున్నది, నేను వెళ్తా అన్నాడు శ్రీ మహావిష్ణువు. వెళ్ళాడు, మధుకైటములతో యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళు ఇద్దరయ్యన్నారు, ఈయన ఒక్కడైపోయినాడు. దాదాపు 5000 సంవత్సరాలు మహాభయంకరమైన యుద్ధం జరిగిందన్నారు. వాళ్ళు ఎట్లా కొడుతున్నారు, ఒకడి తర్వాత ఒకడు వచ్చి కొట్లాడుతున్నాడు. వాడు అన్నా నువ్వు రెస్ట్ తీసుకో అని వీడు వస్తూ ఉన్నాడు, తమ్ముడు నువ్వు రెస్ట్ తీసుకోని వాడు వస్తున్నాడు. వాళ్ళు ఇద్దరు హాయిగా మార్చుకుంటున్నారు, కానీ ఇక్కడ మహావిష్ణువు ఒక్కడైపోయినాడు. 5000 సంవత్సరాలు మహాభయంకరమైన యుద్ధం జరిగిన తర్వాత శ్రాంత, అలసిపోయినాడు మహావిష్ణువు. ఇక లోపల ఒక భయం బయలుదేరింది. ఏమిటి? ఇక నేను కొట్టలేను, నేను వీళ్లను చంపలేను, నా వల్ల కాదు. నా వల్ల కాదంటే ఎవరి వల్ల అవుతుంది? నన్ను నడిపిస్తున్నటువంటి ఆ తల్లి వల్ల తప్ప అనే భావన ఇప్పుడు వచ్చింది. ఎందుకు 5000 సంవత్సరాలు పట్టింది అన్నారు? గజేంద్రుడు కూడా 1000 సంవత్సరాలు కీర్తన చేసినాడు. ఎందుకు రాలేదు 1000 సంవత్సరాలంటే, నేను, నాది, నా పరివారం, నాకు నేను కాపాడుకోగలను అనేటువంటి నేను, నాది అనే భావం పెట్టుకున్నాడు. కాబట్టి మరి నేను నాదన్నప్పుడు నీది నువ్వే చూసుకో. ఒక ఆయన వెళ్తూ వెళ్తూ ఉంటే నారాయణ అని పిలిచినాడట. వెంటనే లక్ష్మీదేవికి చెప్పకుండా నారాయణుడు పరిగెత్తాడు.
ఎందుకంటే అప్పుడప్పుడు ఆయన చెప్పాడు, ఎందుకంటే ఎవరు ఎప్పుడు పిలుస్తారో తెలియదు కాబట్టి. ఆ అమ్మవారు కూడా అడగదా, వచ్చిన తర్వాత అడిగేది. పోయినాడు, వెంటనే పోయినాడు, మళ్ళీ వచ్చేసినాడు. ఏం స్వామి ఏం జరిగింది, అట్లా పోయినారు ఇట్లా వచ్చినారు. ఒక భక్తుడు నన్ను పిలిచినాడమ్మా నారాయణ అని, ఎవడు కొడుతూ ఉంటే మరి ఏమీ కాపాడినారా అన్నారు. కాపాడలేదు అన్నాడు. ఎందుకు కాపాడలేదన్నారు అంటే, వాడు కొడుతూ ఉంటే నారాయణ నారాయణ నన్ను పిలిచినాడు, నేను పోయేసరికి పక్కన ఒక కట్టె దొరికితే ఆ కట్టెతోటి వాడు కొట్టడం ప్రారంభించినాడు. ఇక నా అవసరం లేదనుకున్నాడు. అప్పుడు నారాయణ మర్చిపోయినాడు కదా, ఇక నా పని ఉన్నది, నేను వచ్చేసినాను. అంటే పరిపూర్ణమైన విశ్వాసం లేదు. అంటే నేను నాది అనేది ఉన్నంత వరకు భగవంతుడు ఇంటర్ఫేర్ కాడు. చూడు, నేను అన్నావు కదా, వెళ్ళు, ఎంతవరకు వెళ్తావో వెళ్ళు. నీవే తప్ప ఇతపరం, నీవే తప్ప అన్యతాశరణం, ఇంకొకరు లేరుగా, నువ్వు కావాలి, నువ్వే కావాలి, తేడా ఉన్నది. నువ్వు కాకుంటే ఇంకోరు. నువ్వే అన్నామనుకోండి, ఇక దెర్ ఇస్ నో ఆల్టర్నేట్, దెర్ ఇస్ నో సెకండరీ. నువ్వే, ఈ స్థితి రావాలి ఎప్పుడు కానీ భగవంతుని సరెండర్ అయ్యేటప్పుడు. ఇక్కడ చూడండి, నేను కొడతాననుకున్నాడు, 5000 సంవత్సరాలు పట్టింది. ఇక నా వల్ల కాదు అమ్మా, నువ్వు ఇస్తే తప్ప అని ఎప్పుడైతే అమ్మవారిని ప్రార్థన చేసినాడో అమ్మవారు అప్పుడు దిగింది మధుకైటభ సంహారం కోసం. వాడు నీ చేతిలోనే చావాలి, కానీ వాణ్ణి చంపడం నీ వల్ల కాదు, నేను మోహ పెడితే తప్ప అని చెప్పి అమ్మవారు సుందరమైనటువంటి రూపంతో ఆ మధుకైటభుల దగ్గరికి వెళ్లేసరికి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేస్తున్న సన్నివేశంలోనే అమ్మవారు అక్కడ వెళ్ళింది. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి లావణ్యాన్ని చూస్తూ స్త్రీల ముందు కొంచెం బడాయి చేసేటువంటి వ్యక్తిత్వాలు కొంతమందికి ఉంటాయి. శ్రీ మహావిష్ణువు అన్నాడు, ఇదే సమయాన్ని చూసుకొని కొంచెం వాళ్ళు మోహంలో ఉన్నారా, మాయలో ఉన్నారనుకొని శ్రీ మహావిష్ణువు అన్నాడట, ఇంతవరకు నాకు ఇంతతో గొప్పనైనటువంటి యుద్ధం చేసిన వారు నాతోటి ఎవరు లేరు, మీకేమైనా వరం కావాలంటే కోరుకో అన్నాడు. అనేసరికి వాళ్ళు అన్నారు, నువ్వు మాకు వరం ఇచ్చేదేమైందయ్యా, ఎందుకు, అమ్మ ఉన్నది కదా, స్త్రీ ఉన్నది కదా, వాళ్ళు సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నారు, మోహంలో పడ్డారు. ఆ అమ్మ ముందు తమ బడాయి చూపిద్దామని చెప్పి నువ్వు మాకు వరం ఇవ్వడం ఏమిటి, మేమే నీకు వరం ఇస్తున్నావు, కోరుకో అన్నారు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు. ఈ మోహం పెట్టడానికి అమ్మ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన వరం ఏమిటి, స్వచ్ఛంద మరణం. వాళ్ళంతట వాళ్ళు కోరుకుంటే తప్ప వాళ్ళు చావరు, ఎవడినెత్తి వాడి చేయి మీదే. కాబట్టి వాళ్ళ చేతిలోనే వాళ్ళ చావు కోరుకునేటట్టుగా ఇప్పుడు జరిగింది వ్యవస్థ. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీ మహావిష్ణువు అన్నాడు, అయితే నా చేతిలో చావండి అన్నారు. అమ్మవారి ముందు మాట ఇచ్చి, అమ్మాయి ముందు మాట ఇచ్చి తప్పితే కొంచెం నామూసి కదా, ఓ తప్పకుండా అన్నారు. చావు కూడా సిద్ధపడ్డారు వీళ్ళు. మోహం చూడండి, మోహం, చావు కూడా సిద్ధపడ్డారు. కానీ ఒక నియమం, దాంట్లో కూడా చావు తెలివితేటలు అంటారు దీన్ని. చచ్చేటప్పుడు కూడా ప్రయత్నం తప్పించుకుందాం, చస్తాం కానీ నీళ్లు లేని చోట చంపు. అప్పటికి అంతా నీళ్లే, సముద్రమే జలమయమైపోయింది. నీళ్లు లేని చోట చంపు. నీళ్లు లేని చోట అప్పుడు ఇంకా భూమి పైకి రాలేదు, నీళ్ల మీదే జరుగుతున్నది అంతా. ఎట్లా అని ఆలోచించాడు, దానికి ఉపాయం చేసినాడు శ్రీ మహావిష్ణువు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో తన తొడల మీద ఆ మధుకైటభ ఇద్దరిని కూడా సంహారం చేసినాడు. మధుకైటభ బర్ధిని చంపింది శ్రీ మహావిష్ణువైనా అమ్మ అనుగ్రహంతో చంపినాడు కాబట్టి అమ్మవారి యొక్క నామాల్లో పడ్డది, మధుకైటభ సంహారం చేసింది తల్లి అని. అమ్మ ఇచ్చిన శక్తి వల్లనే. ఎందుకోసం, నేను చంపుతా అనుకున్న మహావిష్ణువు వల్ల కాలేదు, ఎవరి శక్తి వల్ల కలిగింది. అందుకే శ్రీ మహావిష్ణువు కూడా అమ్మ వల్లనే జరిగింది కాబట్టి అమ్మకే ఈ క్రెడిట్, అమ్మకే ఈ క్రెడిట్. అందుకే మనం ఏ పని చేసినా, ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయి సంపాదించుకున్నా క్రెడిట్ అంతా అమ్మ అకౌంట్ లోనే వెళ్ళాలి, మన అకౌంట్ లో కాదు. అమ్మ ఇచ్చిందే అమ్మ. అమ్మ అనుగ్రహమయ్యా ఈరోజు ఈ మాట మాట్లాడగలగాలి. ఇది ఈ కథ తెలియజేస్తున్నది. కాబట్టి ఎంతటి వాడినైనా మోహపెట్టేటువంటి శక్తి ఆ ఆదిశక్తి దగ్గర ఉన్నది. మరి మోహం నుంచి బయటపడలేమా, మాయ నుంచి బయటపడలేమా? మాయ నుంచి బయటపడాలన్నా అమ్మనే అనుగ్రహించాలి. మాయ నుంచి బయటపడాలన్నా అమ్మనే అనుగ్రహించాలన్నారు. ఒక వ్యక్తిని కలుద్దామని వెళ్ళాడు, ఆ వ్యక్తి ఇంటి దాకా వెళ్ళాడు, కానీ ఆ వ్యక్తి ఇంటి ముందట ఒక కుక్క కట్టి వేసి ఉన్నది. కుక్క ఏం చేస్తుందండి, వేరే వాళ్ళని లోపలికి రాణిస్తుందా? అది అరవడం ప్రారంభించింది. వీడు భయపడుతూ ఉన్నాడు, ఏం చేయాలప్పుడు?
తన స్నేహితుణ్ణి కలుద్దామని బయలుదేరితే మధ్యలో ఇంటి కుక్క అడ్డు వచ్చింది. ఏం చేస్తారు అప్పుడు? కుక్క తప్పుకో అంటే తప్పుకుంటుందా? ఎవరిని పిలుస్తాం? మన స్నేహితునికి గట్టిగా పిలుస్తామా లేదా? అరే నేను వచ్చాను, రానివ్వడం లేదు నీ కుక్క, కొంచెం చూడరా అంటామా అనమా? ఆ పిలుపు కూడా ఎట్లా పిలుస్తామండి? వినబడేటట్టుగా పిలుస్తామా? లేదా అప్పుడప్పుడే ఫోన్ చేసినా నీకు గెలవలే అంటారు కొంతమంది. అట్లా పిలుస్తామా? వినబడేటట్టుగా పిలవాలి, వాడు రావాలి, కుక్కను అదుపు పెట్టాలి, అప్పుడు మాత్రమే మన ఇద్దరం కలవగలం. అంతేనా? లౌకికంగా బాగా ఆలోచించండి. ఇక్కడ కుక్క మాయా కలవబోతున్నది అమ్మవారిని, పరమాత్మని. జీవుడు బయలుదేరాడు, జీవుడిని పరమాత్మ కలవనీయకుండా మధ్యలో ఒక కుక్క అడ్డుపడుతూ ఉంటే ఎవరిని పిలవాలా? కుక్కను అదుపు చేసేటువంటిది, మాయను అదుపు చేసేటువంటిది మాయ ఎవరు చెబితే వింటుందో ఆ ఆదిశక్తిని వినబడేటట్టుగా, అమ్మ కదిలి వచ్చేటట్టుగా పిలిస్తే తప్ప మాయలోంచి బయటపడడు. అవునా కాదా? ఏది అడ్డుకుంటున్నదో దాన్ని తొలగించుకోవాలంటే ఆ అతీతమైనటువంటి అతీంద్రియమైన శక్తి యొక్క పాదాలు పట్టుకోవలసిందే. మీరు మోహంలో పడి ఉన్నారు, మిమ్మల్ని వదిలిపెట్టిన వాళ్ళ మీద కూడా విపరీత పెట్టుకుని ఉన్నారు. కాబట్టి మీరు అమ్మ యొక్క చరణాల విందములను పట్టుకుంటే తప్ప మీరు ఈ మాయలోంచి బయటపడరు అని చెప్పి అప్పుడు 700 శ్లోకాలతో కూడిన 13 అధ్యాయాలతో కూడిన అమ్మవారి యొక్క మహాత్మ్యం వాళ్ళు అడిగితే దేవి మహాత్మ్యం చెప్పినారు. సుమేధ అనే మహర్షి సురతుడు అనేటువంటి క్షత్రియుడికి, సమాధి అనేటువంటి వైశ్య ప్రముఖుడికి 13 అధ్యాయాలతో 700 శ్లోకాలతో కూడినటువంటి ఈ అమ్మవారి యొక్క మాహాత్మ్యం, దీంట్లోనే అమ్మ యొక్క సమస్తమైన వైభవం ఉన్నది. అమ్మ మధుకైటపుల్ని చంపినటువంటి లీల, అమ్మ మహిషాసురుని చంపినటువంటి లీల, అమ్మ నిశుంభుడు శుంభుణ్ణి చంపినటువంటి లీల, ఈ కథ అంతా కూడా ఏ గొప్ప గొప్ప రాక్షసులు ఉన్నారో వాళ్ళందరినీ చంపినటువంటి అమ్మ యొక్క దివ్యమైన లీలా వైభవం అంతా ఈ 700 శ్లోకాల్లోనే ఉన్నది. అమ్మ యొక్క శక్తి ప్రాదుర్భావాలన్నీ ఈ 700 శ్లోకాల్లోనే ఉన్నవి. అందుకే ఈ 700 శ్లోకాలకే సప్తశతి అని పేరు. సప్త అంటే 7, శతం అంటే 100, సప్తశతి. దీన్నే దుర్గా సప్తశతి అంటారు, దీన్నే చండీ సప్తశతి అంటారు. చండీ అంటే అర్థం ఇది. ఈ 13 అధ్యాయాలు పారాయణం చేసి హోమం చేయడమే చండీ హోమం. లోకంలో కలియుగంలో చాలా క్షిప్రముగా శీఘ్రముగా ఫలితాన్ని ఇచ్చేటువంటి తల్లి చండీ స్వరూపం. ఆ చండీ ఆరాధన ఎందుకోసం అంటే అమ్మ యొక్క దివ్యమైనటువంటి లీలలన్నీ కూడా ఆ 13 అధ్యాయాల్లో ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క శ్లోకం ఆహుతి చేస్తారు, హోమం చేస్తారు. దాన్నే చండీ హోమం అన్నారు. అట్లా ఒక్కసారి చేస్తే అది చండీ హోమం. అదే 13 అధ్యాయాలని మీరు 9 సార్లు పారాయణం చేస్తే అది నవచండి కిందికి వెళ్తుంది. దాన్నే 100 అంటే నీకు ఎంత శక్తి కావాలంటే అంత శక్తి అమ్మవారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఆ చండి యొక్క అధ్యాయాలను ఎంత పెంచితే అంత శక్తి. శతచండి, సహస్రచండి, అయుత చండి, ఇది చండీ యాగంలో ఉండేటువంటి విశేషం. అందుకే అమ్మ ఈరోజు మనల్ని చండీ స్వరూపంగా, కలియుగంలో చాలా శీఘ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్వరూపంగా అమ్మ ఈరోజు మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి వైభవాన్ని కల్లారా చూస్తూ ఉన్నాం. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యా మమైతత్ మాహాత్మ్యం శృత్వా భక్తి సమన్వితః. ఎవరైతే ఈ శరత్ కాలంలో, ఆశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క నవరాత్రి పర్వకాలాల్లో ప్రత్యేకంగా ఈ చండీ అధ్యాయాలను పారాయణం చేస్తారో, లేదా ఈ అమ్మవారి యొక్క చండీ పాఠం యొక్క శ్రవణం, అర్థం యొక్క శ్రవణం చేస్తారో, లేదా ఎవరైతే చండీ హవనం చేస్తారో వాళ్ళకి అమ్మనే ఫలితం చెబుతూ ఉన్నది. ఎంత గొప్పతనమో 12వ అధ్యాయంలో సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. చండీమాత యొక్క అనుగ్రహము సామాన్యంగా ఉండదు. ఆ అప్లికేషన్ లో ఇది తీర్చను అనేది లేదు. సర్వబాధ, ఏ రకమైనటువంటి బాధలు ఉన్నా, అది ఆరోగ్యమా శత్రువా, ఏ రకమైనటువంటి బాధలున్నా తొలగించేటువంటి దివ్యమైన శక్తి చండీ స్వరూపం.
రిపవః సంక్షయం యాంతి కళ్యాణం చ ఉపపద్యతే. శత్రుక్షయం జరుగుతుంది, సమస్తము శుభము కళ్యాణం జరుగుతుంది. నందతే చ కులం పుంసాం, వంశం యొక్క అభివృద్ధి జరుగుతుంది. అంతేకాదు ఐశ్వర్యం ఇస్తుంది, రాజ్యం ఇస్తుంది, అధికారం ఇస్తుంది. చండీమాత ఇవ్వనటువంటి అనుగ్రహం లేదు కలియుగం లోపట అని చెబుతూ ఉన్నారు. కానీ శక్తి భావన చేసేటప్పుడు ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి భావన చేయాలి. మొట్టమొదటి రోజు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. అమ్మ యొక్క ఆరాధన ఎంత జాగ్రత్తగా, ఎంత సిస్టమేటిక్ గా చేస్తే ఆ శక్తిని కూడా అంత జాగ్రత్తగా మనం ఆవాహన చేసుకోవచ్చు. నియమంగా లేకుండా చేస్తే ఆ శక్తి వేరే రకంగా కూడా దాని ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి శక్తి ఆరాధన అత్యంత విశేషమైనటువంటి ఆరాధనగా చెప్పబడుతున్నది శాస్త్రం లోపట. పాతయావా పాతాలే, అమ్మవారిని ఏం ప్రార్థించాలయ్యా అన్నారు. ఒకే ఒక్క ప్రార్థన. ఏం ప్రార్థన? పాతయావా పాతాలే స్థాపయావా సకల లోక సామ్రాజ్యే. అమ్మా పడవేస్తావా? పాతాళం దాకా పడవేయి, నువ్వే పడేయాలి, ఇంకొకరు కాదు. పడేస్తే నువ్వే పడవేయి. లేదు శక్తి ఇస్తావా? స్థాపయావా సకల లోక సామ్రాజ్యే, నిలబెడతావా? సమస్తమైనటువంటి లోక సామ్రాజ్యం యొక్క అధినేతగా నిలబెట్టు, నువ్వే నిలబెట్టు. ఏది చేసినా నువ్వే చేయి, నీ ద్వారానే జరగాలి. పడవేసినా పర్వాలేదు తల్లి, నీ అనుగ్రహం అనే భావిస్తాను. మంచి చేసినా, సుఖం ఇచ్చినా పర్వాలేదు తల్లి, అది నీ అనుగ్రహం అనే భావిస్తాను. ఈ భావన పెట్టుకున్నవాడు ఎప్పుడూ సర్వదా సర్వకాల సర్వావస్థల్లో అమ్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతోటే ఉంటాడు అని చెబుతూ, శివే దేవి శివే దేవి మాతరంబ శివే శివే అపర్ణేంబ శివే శ్యామే దేవి మాత ఉమేరమే. చిట్ట చివరికి ప్రార్థన చేస్తున్నారు దేవతలంతా కూడా. శివే దేవి శివే దేవి మాతరంబ శివే శివే అపర్ణే అంబ శివే శ్యామే దేవి మాత ఉమేరమే. ఈ రకంగా 13 అధ్యాయాలు చండీ సప్తశతి ఉపదేశం చేస్తే ఆ వైశ్యుడు అలాగే ఆ మహారాజు ఇద్దరు కూడా అమ్మవారి యొక్క తపస్సు చేసినారు, ఆరాధన చేసినారు. చివరికి అమ్మ ప్రత్యక్షమైంది. 3 సంవత్సరాలు పట్టింది. ఏం వరం కావాలయ్యా అన్నారు. ఆ క్షత్రియుడు అన్నాడు, ఆ రాజ్యం మీద అధికారం మీద ఇంకా కోరిక చావలేక నేను పరిపూర్ణమైనటువంటి ఇంకా రాజ్యం కావాలి అన్నాడు. నీ రాజ్యం కాదురా అబ్బాయి, 71 మహాయుగాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించే అధికారం నీకు ఇస్తూ ఉన్నాను. 71 మహాయుగాలంటే ఏమిటో తెలుసునా? 5 సంవత్సరాల పదవి కాదు, 3 సంవత్సరాల పదవి కాదు, 71 మహాయుగాలు నిన్ను ఈ ప్రపంచమంతా పరిపాలించే రాజును చేస్తున్నా అన్నది చండీమాత. ఒక మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు. ఒక మహాయుగం ఇంటూ 71 కొట్టండి, అంతకాలం ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజు అవుతావురా. రాబోయే సావర్ణి మనువు నువ్వే. మనువుగా అమ్మవారు పట్టాభిషేకం చేసింది. ఇది అమ్మ ఇచ్చే అనుగ్రహం. అంటే లౌకికంగా నీకే కోరిక కావాలన్నా తీర్చే శక్తి అమ్మ ఇస్తుంది. వైశ్య ప్రముఖుల్ని అడిగింది అమ్మ, ఏం కావాలయ్యా నీకు? అమ్మా ఇక చాలు, ఈ జన్మ చాలు, ఈ బంధాలు చాలు, ఈ మోహం చాలు, నాకు మోక్షం కావాలని కోరుకున్నాడు. తథాస్తు ఉన్నది. అంటే చండీమాత యొక్క అనుగ్రహం లౌకికంగా బతకడానికి నీకు ఏం కావాలన్నా అమ్మ ఇస్తుంది. పారమార్థికమైనటువంటి ఆలోచన విధానంతో ఉంటే మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి తల్లి అమ్మ జగన్మాత, చండీ స్వరూపం. అలాంటి తల్లి. చెడి అంటే కోపం కలిగినదంటే ఎవరి మీద ఉంటుందండి తల్లి కోపం? బిడ్డల మీద తల్లి కోపిస్తుందా? బిడ్డలను ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ మీద కోపిస్తుంది తల్లి. అమ్మవారు కోపం కలిగినది అంటే అర్థం మన మీద ఎవడైనా, నన్నే నమ్ముకున్న వానిపైన ఏ చిన్న అపాయం జరిగినా నేనున్నాను రా అని చెప్పి అమ్మ మనకంటే ముందు నిలబడేదే చండీమాత. అలాంటి అమ్మ మనందరినీ కూడా అనుగ్రహించుగాక అని చెప్పి ప్రార్థన చేస్తూ అందరం ఒకసారి ప్రార్థన చేద్దాం. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్.
జగదంబా విశ్వపాలిని చండీ భగవతీకి